అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మష్రూమ్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ మష్రూమ్ని కట్ చేసుకొని దాని తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 10 నుంచి 15 వరకు కాజుని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. దాన్ని ఫ్రై చేసుకోండి. కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాజీరా, ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్కను వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గసాలు వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకోండి. నేను కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో ఒక 4 ఎల్లిపాయల వరకు వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే దాన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలని చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. టమాటో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఇక్కడ 300 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి. దాన్ని వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మసాలానంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తెచ్చుకొని చూసుకున్నారంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని చూసుకుంటూ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టేసుకొని చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ మష్రూమ్ మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు రోటీతో లేదా బిర్యానీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేశారంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.
వీడియోలో చోలే మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ కాబూలీ చెన్నాను తీసుకున్నానండి. అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. మీరు ఇది ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో నేను నానబెట్టుకున్న కాబూలీ చెన్నాను వేసుకుంటున్నాను. ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉడికించడానికి సరిపడే వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతలోపల ఒక ప్యాన్లో నేను కొద్దిగా కాజు వేసుకుంటున్నాను. కాజుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అండ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాజీరా, ఒక ఇలాచి, 2 లవంగం అండ్ కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దాన్ని బాగా వేయించుకోండి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వగానే నేను కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత అందులో నేను కొద్దిగా అల్లం అండ్ కొద్దిగా ఎల్లిపాయలు, ఇంకా 2 మిరపకాయలని కట్ చేసి పెట్టుకునేవి వేసుకుంటున్నారు. మీరు కావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు డైరెక్ట్గా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లోనే ఇది వేసేసుకోండి. దాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను కుక్కర్ ఓపెన్ చేసి చూసుకున్నాను. బాగా ఉడికిపోయాయి. చూడండి ఎలా ఉడికాయో. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఒక ఇలాచి, ఒక లవంగం వేసుకున్నాను అండ్ 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండ్ సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాబూలీ చెన్నాను వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ శనగలు ఉడకబెట్టుకున్న వాటర్ పోసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ దాన్ని వేస్ట్ చేయకుండా దాన్నే పోసుకుంటే దాని టేస్ట్ బాగా ఉంటుంది. ఒక 1 స్పూన్ చోలే మసాలా వేసుకోండి అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత చూసారా ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని
కొద్దిగా కసూరి మేతిని పైనుంచి వేసేసుకోండి అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ చోలే మసాలా రెడీ అయిపోయింది. మీరు దీన్ని పూరితో తింటే చాలా చాలా బాగుంటుంది, అలాగే చపాతీతో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో అనే దాని మీద కామెంట్ చేయండి. ఇవాళ నేను ఈజీ వేలో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా కాజుని ఫ్రై చేసుకోండి. అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అండ్ ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచీ వేసుకోండి. అవన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక అవన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ పౌడర్ని పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండ్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న నేను వేసేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక కొన్ని వెల్లిపాయలు ఇంకా కొద్దిగా అల్లం వేసుకోండి. కావాలంటే మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాగైనా మిక్సీ చేస్తాను కాబట్టి ఇలా వేసుకున్నాను. అండ్ 2 మిరపకాయలు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై కానివ్వండి. ఇందులో ఇప్పుడు 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. అవి కూడా బాగా మగ్గాక అవన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన పన్నీర్ పీసెస్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ పీసెస్ కొద్దిగా గోల్డ్ కలర్ రాగానే కొద్దిగా కారం, ఇంకా కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ నేను లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యాక దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. నేను కొద్దిగా బటర్ వేసుకున్నాను. పన్నీర్ బటర్ మసాలా అంటే బటర్ మంచిగా వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను, ఒక ఇలాచీ, ఒక లవంగం వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇందులో మన ఆనియన్ టమాటా పేస్ట్ని వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి, ఆయిల్ బయటికి వచ్చే వరకు. దీన్ని బాగా కలుపుతూ ఉండండి మిడిల్లో అప్పుడప్పుడు. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా పసుపు వేసుకోండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి. అప్పుడు మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మనం కాజు పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చాలా థిక్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక 1 టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలిపేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా, అదే మనం వేసిన బటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోండి. దీన్ని కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ కానివ్వండి. పన్నీర్కి ఆ మసాలా అంతా పడుతుంది. అండ్ చివరిగా ఒక చిన్న గ్లాస్ మళ్ళీ నీళ్ళు పోసుకొని కొద్దిగా లూజ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. చివరిలో పైన నుంచి కస్తూరి మేతిని వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీరు దీన్ని చపాతీతో కానీ
పూరితో కానీ దేంతో అయినా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.